క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియ రత్నం, ప్రకాశరావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల, సొలమన్ రెడ్డి, షౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్లీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేకులమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉరుసుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డా తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువర్ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు గోపయ్య, మంగమ్మ, మల్లబత్తిన కోటయ్య, నాగమ్మ, రత్తయ్య, జూపల్లి అబ్రహాం ఆత్మల విశ్రాంతి కొరకు ఎన్ రాయన్నరాజు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఈ ఉత్తరించే ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారులారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర్ని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి.
స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ నిధి దాతలు కంబం అల్ఫోన్సమ్మ, కంబం రాఫేల్ రెడ్డి, కంబం మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కంబం అల్ఫోన్సమ్మకు మంచి ఆరోగ్యము, శాంతి సమాధానము, కుటుంబ సభ్యులందరిపై దేవుని ఆశీర్వాదము, కృతజ్ఞత బలి కంబం అల్ఫోన్సమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, గంటెం పెంచలయ్య మరియు గంటెం లలితమ్మ వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గంటెం రాజారావు చెడు అలవాట్ల నుంచి మంచి మార్గంలో నడవాలని, ఎలిజబెత్ ఇస్మాయిల్కు సంతానం దయచేయమని, కీర్తిశేషులు గంటెం జోసఫ్ రవి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గంటెం పెంచలయ్య, గంటెం లలితమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, కీర్తిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబిండ్ల తెరీసా, ప్రేమకుమార్, ఆనంద, మేరీ, ఉడుమల షౌరెడ్డి, మరియ థామస్, నవ్యకీర్తి, స్నేహ, ఏంజలీనా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కొడదల అందోనిరెడ్డి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు బాలిరెడ్డి, జయశీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొడదల అమలోద్భవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్లకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెద్దౌటపల్లి విచారణ, మోచర్ల చినరాయప్ప, మోచర్ల అన్నమ్మ, నితీష్ కుమార్, కోమవరపు జోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందుకొట్కూరు విచారణ, కుటుంబంలో మరణించిన వేల్పుల అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికమ్మ, సిస్టర్ యోహానా, మరియమ్మ, బాలయ్య, బాలస్వామి, మేరమ్మ, అంతమ్మ, ఫాతిమా, యేసుదాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, పైడి కాల్వ విచారణ, కాలూరు ప్రతాపరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కులూరు లూర్దురెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
చేశారు. పూజా బలివేళ రాజును సేవింప, పూజా బలివేళ రాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప, పూజా బలివేళ రాజును సేవింప. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. 9 మంగళవారాలలో చివరి మంగళవారం రోజు పాదువాపురి అంతోని వారికి వందనాలు చెప్పుకుంటూ, పాదువాపురి అంతోని వారి ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యములకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనములో ప్రభువారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేనిని గురించి విచారించగా అవసరమైన దాని గురించి ప్రార్థించండి, కానీ ప్రార్థించేటప్పుడు మీరు కృతజ్ఞత భావముతో ఉండండి అని వాక్యం చెబుతుంది. దేవుడు చేసిన మేలులు ఎన్నెన్నో లెక్కింపజాలనన్ని. చాలినంత కృతజ్ఞత మనము చెల్లించలేము, కానీ భక్తి కలిగి దేవుని పాదాలు పట్టుకొని హృదయపూర్వకంగా, వందనాలు నా యేసయ్యా, వందనాలు నా ప్రభువా, నీ కాపుదల, నీ ప్రేమ, నీ రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి మా విచారణంతా కూడా దీవిస్తూ అనేక విధాలుగా మమ్మలను అభివృద్ధి పదములో నడిపిస్తున్న నా దేవా నీకు స్తోత్రము. బిడ్డల చదువుల్లో, స్త్రీల పురుషుల భార్యాభర్తల ఉద్దేశాలు నెరవేర్చడంలో, అన్నిటికీ మించి ఆధ్యాత్మిక జీవితంలో మంచి గురువును అనుగ్రహించి చక్కని కాపుదలను, నడుపుదలను మహాదేవుడు ప్రసాదిస్తున్నందులకై వందనాలు తెలియచేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా కొనియాడు నిమిత్తం దేవుడు చెప్పిన ఒక మాట, మోషే, నీవు ప్రవేశించిన ఈ స్థలము పవిత్రమైనది కనుక నీ కాళ్లకు ఉన్న చెప్పులు తొలగించు. మోషే వినయము కలిగి దేవుని మాటకు లోబడి చెప్పులు తొలగించగా దేవుని స్వరమును విన్నాడు. దేవుడు ఆయన కొరకై దాచిన చిత్తాన్ని తెలుసుకొనగలిగాడు. మహాదేవుని చేతిలో బలముగా వాడపడ్డాడు. మన జీవితంలో కూడా దేవునికి వినియోగపడేలాగా, కుటుంబాలకు ఆశీర్వాదముగా, విచారణకు ప్రయోజకారిగా అన్ని విధాల దేవుడు మనం వినియోగించుకోవాలంటే కాళ్లకు ఉన్న చెప్పులు తొలగించాలి. కాళ్లకు ఉన్న చెప్పులు అనగా పాపము, పనికి రానిది, దేవుని దీవెన మన మీద రాకుండా అడ్డుకొనున్నది. ఒక్క నిమిషం చేతులు జోడించుదాం. పరిశుద్ధుడైన దేవుని మహాసన్నిధిలో ఉన్నాం. క్షమించమని, మన పాపములను కడగమని, మన హృదయాలను శుద్ధి చెయ్యమని, వ్యక్తిగత జీవితంలో కావలసిన దీవెనలు కృమ్మరించమని మహాదేవుని మనసారా ప్రార్థించుదాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా పురియంతో నివారిని సుప్రసిద్ధ బోధకునిగను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై నీ కృపను చూపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలినవారా, మాకు దయచూపండి. ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది. నీ కొడవలితో పైరు కోయుము. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. యోహాను అను నేను అటు చూడగా అటునొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించిన మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరసున సువర్ణ కిరీటము ఉండెను. చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయము నుండి మరి ఒక దేవదూత వెలువడి మేఘారూఢినితో, ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధంగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడు తన కొడవలిని భూమిపై విసిరగా భూమిపై పైరు కోయబడెను. అంతలోనే దేవాలయము నుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా ఒక వాడి అయిన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరి ఒక దేవదూత బలిపీఠము నుండి వెలువడెను. చేతి వాడి అయిన కొలవడి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ద్రాక్ష పండ్లు పండినవి, భువియను ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పెను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భూమిపైకి విసిరి భూమి మీద ద్రాక్షాలను కోసి దేవుని మహా ఆగ్రహమును యంత్రమున వేసెను. ఇది ప్రభు వాక్కు. నదిరా పొంగింది నా
అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకు మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 లా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. యేసు యెరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచూ ఉండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరుగల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను. కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతమిచ్చెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయన ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈ పండుగ శుభవేళ విచారణ అంతా బిడ్డలుగా తల్లి దేవాలయ ప్రాంగణములో చేరి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ పండుగ కొనియాడుతున్నటువంటి ఈ శుభతరుణాన మహాదేవుని కృపా కాపుదల దీవెనలు మీ అందరి మీద దండిగా రావాలని పూజాబలిలో మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్య నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మనం ఆలకించినటువంటి 2వ పట్టణము దర్శన గ్రంథములో 10వ అధ్యాయములో 2వ వచనములో మనం విన్నాం, వాని చేతి యందు తెరవబడి ఉన్న చిన్న గ్రంథము ఒకటి ఉండెను. అతడు తన కుడి పాదమును సముద్రము పైనను ఎడమ పాదమును భూమి పైనను ఉంచెను. 9వ వచనము, నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో పులియును, కానీ నోటితో మాత్రము తేనె వలె తీయగా ఉండును, అతడు నాతో పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యవసాయదారుడు తన పనిలో తాను నిమగ్నమై పనియే ముఖ్యమని భావించి దేవాలయానికి వెళ్ళక, ప్రార్థనకు వెళ్ళక, వాక్యమును చదవక, వాక్యమును ఆలకించక, దేవునికి ఏమాత్రము సమయం ఇవ్వక
తన పనిలో తాను నిమగ్నమై ఉన్న సమయాన దేవుని దూత వచ్చి దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. పలకరించి దేవుని దగ్గర నుంచి నేను వచ్చాను అని చెప్పి తన చేతికి ఉన్నటువంటి ఒక పెద్ద కాగితపు చుట్టను చూపించాడు. వ్యవసాయదారునికి కాస్త దాని మీద ఏకాగ్రత వచ్చింది, ఆశ కలిగింది, దానిలో ఏముందా అని చూడాలని ఆశ కలిగింది. వెంటనే అడిగాడు, అయ్యా ఆ చుట్టలోనిది ఏంటో చెప్పవా? దాన్ని పట్టుకొని వచ్చావు కదా, అంటే అదేదో ప్రాముఖ్యమైనదే, ఏంటి దానిని కొంచెం చూపించవా అని అన్నారు. దేవదూత చెప్పిన మాట, ఈ చుట్ట చాలామంది పేర్లు దీనిలో వ్రాయబడి ఉన్నవి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవునికి సమయాన్నిచ్చి ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని సంతోషపెట్టే విధంగా ప్రవర్తించి దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తున్నారో అలాంటి వారికి పేర్లన్నీ దేవుడు జాగ్రత్తగా జీవ గ్రంథములో వ్రాసినట్లుగా ఈ చుట్టలో వ్రాయబడి ఉన్నవి అన్నాడు. ఆ వ్యవసాయదారునికి కొంచెం ఆలోచన వచ్చి, అయ్యా దానిలో నా పేరేమనుందా చూపిస్తావా? దానిలో నా పేరుంటే ఒక్కసారి చూపించు, చూచి ఆనందపడాలనుకున్నాడు. సరే నువ్వు అడుగుతున్నావు కదా, ఈ చుట్టంతా నీకు చూపిస్తాను, నీ పేరుందో లేదో వెతుక్కో అన్నాడు. అయ్యా నాకు తెలియదులే, అదేదో నువ్వే చేసి పెట్టు అన్నాడు. ఆ వ్యక్తి ఆ చుట్టను తీసి పేర్లన్నీ చూసి, దీనిలో నీ పేరు లేదు అన్నాడు. ఆ మాట వినగానే తన మనస్సులో బాధ అనిపించింది. అయ్యో దేవుని దగ్గర జీవగ్రంథములో నా పేరు లేదా? నేనేమో పనిలో పడిపోయి నా పనిలో నిమగ్నమైపోయి దేవుని గురించి ఆలోచన చేయక దేవుడు చేస్తున్న మేలును తలంచగా నేను ఒకవేళ నా జీవితాన్ని వ్యర్థం చేశానేమో అయ్యో అంటూ బాధపడుతూ ఉండగా దేవదూత మరల ఒక మాట చెప్పాడు. ఇది కాకుండా ఇంకొక చుట్ట కూడా నా దగ్గర ఉంది అన్నాడు. అయ్యా అది చూపించు, దానిలో నా పేరుందేమో చూసుకుంటాను అని అన్నాడు. అసలు ఈ చుట్టలో ఏమున్నది అంటే దేవదూత చెప్పాడు, ఆ చుట్టలో ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని వద్దకు వచ్చి దేవుని ఆరాధించి దేవుని సంతోషపెట్టి దేవునికి లోబడి ఉన్నారో జీవగ్రంథముగా దేవుడు ఆ పేర్లు రాసుకున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టలో ఏమున్నాయంటే ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో, ఎవరి కోసమైతే దేవుడు వెతుకుతున్నాడో, ఎవరినైతే పిలుచుకొని రక్షించాలని ఆశపడుతున్నాడో వాళ్ళ పేర్లన్నీ జాగ్రత్తగా దేవుడు దాచుకున్నాడు, రాసుకున్నాడు అని చెప్పాడు. ఆ వ్యవసాయదారునికి కొంచెం ఆశ కలిగింది. ఒకవేళ దీనిలో నా పేరుంటే దయచేసి చెప్పండి, చూడండి అంటే డెఫినెట్గా నీ పేరు దీనిలో ఉంది అన్నాడు దేవదూత. ఎందువల్లంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు కారుణ్యమూర్తి, లోకమును ప్రేమించిన మహాదేవుడు, అద్వితీయమైన తన కుమారునే ఈ లోకానికి పంపించిన మహాదేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కాపాడి నిన్ను అరచేతిలో చెక్కుకొని నీ ఇంటిని నీ బిడ్డలను క్షేమంగా కాచి కాపాడుతున్నాడు. నువ్వు పొలంలోనికి వెళ్ళినప్పుడు కానీ తిరిగి వచ్చినప్పుడు కానీ నువ్వు చేసిన ప్రతి పనిని దీవిస్తూ ఉన్నాడు. మన చేతి పనులను దీవించే మహాదేవుడు కదా అని దేవుని ప్రేమను గురించి ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా చాలా సంతోషించాడు, చాలా ఆనందపడ్డాడు. నేను ఒకవేళ దేవుని మరిచినా ఆయన నన్ను మరవని దేవుడై ఉన్నాడు కనుక నేను ఆయన్ని ఎప్పుడు కూడా మరిచిపోయి ఆయనకు ద్రోహం చేసి ఆయనకు నేను బాధ పెట్టే వ్యక్తిని కాకూడదు అని నాటి నుంచి దేవాలయానికి వెళ్ళడం,
దేవునికి ప్రత్యేకమైన స్థానాన్ని తన జీవితంలో ఇవ్వడం, దేవుని యొక్క దేవాలయంలో వాక్యాన్ని వినడం, ఇవన్నీ చేయడం ప్రారంభించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనలను దీవించే నిమిత్తం, మన కోసం ప్రార్థించే నిమిత్తం ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ఆ పిమ్మట గురువులను పంపిస్తున్నాడు. వారి ద్వారా తన ప్రేమను, తన వాక్యాన్ని మనకు అందించి తన అద్భుతమైనటువంటి కృపను మన మీద కృమ్మరిస్తున్నందుల కొరకై అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు హృదయములోనే నివాసమున్నాడు. నీ జీవితములో దేవుడు నెలకొని ఉన్నాడు. నీ గురించి యోచిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు, నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక మీ గుండె మీద చెయ్యిలు పెట్టుకొని ఈ వాక్యమును తినుము. అది నీ పొట్టలో పులిసిపోతుంది, కానీ నీ నోటికి మాత్రం రుచిగా ఉంటుందని వాక్యము గురించే దేవుడు తెలియపరిచినందుల కొరకై అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గుండె మీద చేతులు పెట్టుకోండి. చిన్న పాట పాడతాను. ఈ మాటలు నీవిగా, నీ హృదయం నుంచి పొంగే మాటలుగా. మన హృదయం దేవుని ఆలయం. ఈ హృదయములో ఏముండాలి? దేవుని ఆజ్ఞలు కొలువై ఉండాలి. దేవుని నామమే, దేవుడే ఆ గుండెలో ఉండాలి అన్నది. దేవునికి స్తోత్రాలు. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము. సంతోషంగా కృతజ్ఞత భావంతో మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేయమంటారా? కుడి చేయి పైకెత్తుతారా? గుండె మీద మీ చెయ్యి వేసుకోండి. కుడి చేయి పైకెత్తండి. కరుణా సముద్రుడా, ప్రేమ కలిగిన వాడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన దేవ, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన.
9 వారాల పాటు మహాకృపను మా మీద కుమ్మరించి ప్రతి మంగళవారం నీవు మా కొరకై మోసుకొచ్చిన సందేశాన్ని ఆలకించి మమ్మలను సిద్ధపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. 100 సంవత్సరాల జూబిలిని కొనియాడటం కోసం మా విచారణ గురువుల ద్వారా ఆధ్యాత్మికంగా మమ్మలను సిద్ధపరుచిన నా తండ్రి నీకు స్తోత్రాలు. మీ సౌందర్యము అంతరంగమునదై ఉండాలి. మీ ఆత్మీయ సౌందర్యము ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా, భక్తి ద్వారా మీ అంతరంగ సౌందర్యం పెరుగుతుందని పేతురు గారి ద్వారా మాకు తెలిసిన దేవా నీకు స్తోత్రాలు. బిడ్డలారా, చంటి బిడ్డ ఏ విధంగా తల్లి పాల కొరకై ఎదురు చూస్తుందో మీరు కూడా విశ్వాసులైన వారు వాక్యము అను పాలు త్రాగి బలపడి దృఢపడి స్థిరపడి దేవునికి సాక్షులై మీ జీవితంలో వెలుగొందే దీపాలుగా మీరుండాలని ప్రభువు మనందరినీ దీవిస్తూ ఉన్నాడు. మోషే చేతులెత్తితే ఇశ్రాయేలీలకు జయమొచ్చింది. ఇంట్లో తండ్రి తల్లి చేతులెత్తి దేవుని ముందు సాగిలపడి ప్రార్థిస్తే బిడ్డలకు కుటుంబానికి జయమొస్తుంది. శోధన మీదను పాపం మీదను ఇంకా అనేక విషయాలలో జయమును ప్రసాదించేవాడు మన దేవుడు. పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో మనలను దీవిస్తూ నడిపిస్తున్న మహాదేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుదాం. అమ్మా మరియ తల్లి, నిత్య సహాయమాత, నీవు మా మధ్యకు వచ్చి మా కొరతలు మా వెలుతులు తొలగించి ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి వ్యక్తితో మాట్లాడి ఆయన చెప్పినట్లు చేయుడు అని మమ్ములను ప్రోత్సహిస్తున్నావు. నీకు స్తోత్రమమ్మా. మా కొరకై ప్రార్థించమ్మా. ఏ వెళుతున్నా, ఏ కొరతున్నా, ఏ రోగమున్నా, ఏ బాధున్నా, ఏ అప్పున్నా, ఏ కష్టమున్నా, ఏ శ్రమ అయినా, ఏ వెలితైనా, ఏ ఇరుకైనా నీ కుమారుని యొక్క శక్తి ప్రభావం వల్ల అన్నిటికీ అన్ని సమస్యలకు పరిష్కారం కలదు. నీ సన్నిధిలో, నీ కుమారుని సన్నిధిలో ఆయన శిలువ చెంత నువ్వు నిలబడి మా కొరకై ప్రార్థించమ్మా. జూబిలీ మహోత్సవాల కోసం సిద్ధపడుతున్నటువంటి ఈ విచారణనంతా కూడా దీవించండి. ఒక్కొక్క కుటుంబాన్ని నువ్వు దర్శించండి. ప్రతి కుటుంబంలో ఆత్మీయత పెంచండి. ప్రతి వ్యక్తిని నువ్వు దర్శించి వాక్యము పట్ల, ఆరాధన పట్ల, దేవుని పట్ల భయము కలిగి, భక్తి కలిగి, కృతజ్ఞత భావంతో జీవించే కృప మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అనుగ్రహించు. చేతులెత్తిన ప్రతి బిడ్డ మీద నీ వర్షపు దీవెన కృమ్మరించండి. తొలకరి వర్షంగా కృమ్మరించండి. ప్రతి బిడ్డను తాకండి, ప్రతి బిడ్డను ముట్టండి. నీ వాక్యము చేత నింపిన దేవా, నీ వాక్యము చేత కడిగిన దేవా, నేను చెప్పిన మాటలు వినుట వలన మీరు స్వస్థులై ఉన్నారు, ఆరోగ్యవంతులై ఉన్నారు అని చెప్పిన నా దేవా నీకు స్తోత్రము. నీ బిడ్డలను దీవించి మా ఆశలను నెరవేర్చండి. ఈ పూజా బలిలో అనేక మంది మా కొరకై ప్రార్థించమని దివ్య బలి పూజలు పెట్టించుకొని ఆశతో నీ సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి బిడ్డను దర్శించమ్మా. దర్శించండి ప్రభువ, దీవించండి ప్రభువ. నీ దివ్య రక్తమును వారి మీద చిలకరించండి ప్రభువ. టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్ లార్డ్. ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థత పరచు. ఆనందాన్ని, సంతోషాన్ని నీ మహాకృప మా మీద కృమ్మరించు. అయ్యా, మా ప్రార్థన వింటున్నావు, ఇంకా మమ్మలను దీవిస్తున్నందుల కొరకై ఒక్కొక్కరి మీద నీ పరిశుద్ధాత్మ అగ్నిని కృమ్మరిస్తున్నందులక నీకు స్తోత్రాలు. యేసు అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి.
సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తిని నెరవేర్చుగాక. మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకు దోహదపడుగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పించవలయునన్న కోరిక మాలోని కోరికయు నీవర ప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకున్నను మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములలోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వీంచెను. యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వీంచెను. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునుగా చేసినందులకు స్వామి నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మందరిని ఐక్యపరచ ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యేయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ బిడ్డల మనవులను ఆలకింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 9వ మంగళవారం రోజున ఎంతోమంది బిడ్డలు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వారి తలంపులను నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు ఈ కుటుంబాలపై కృమ్మరింపబడాలని ప్రార్థించుదాం. మరి ముఖ్యంగా ఈ యొక్క మంగళవారం రోజున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి కుటుంబాలను సమృద్ధిగా దీవించమని ప్రార్థించుదాం. ఎన్నో కుటుంబాలు ఈరోజు ముందుకు వచ్చి ఈ మంగళవారమును అర్థవంతంగా, ఆధ్యాత్మికంగా జరుపుకోవటానికి సహాయపడుతూ ఉన్నారు. ఆ కుటుంబాలను బలిపీఠం మీద ఆసీనుడైన యేసయ్యతో పాటు తండ్రి దేవునికి సమర్పించుదాం. అల్లం రాజారెడ్డి, ప్రమీలారాణి కుటుంబం, శీలం నవీన్ రెడ్డి, శర్వాణిల కుటుంబం, గాయం మన్విత్ రెడ్డి, మనీషా రెడ్డి కుటుంబం, జలాలపురం కథోలిక సంఘం, ఖమ్మంపాడు కథోలిక సంఘం, ముసాపురం కథోలిక సంఘం, బేజాతపురం కథోలిక సంఘం. ఈ సంఘాలను, ఈ కుటుంబాలను ప్రభునకు సమర్పించుదాం. ఈ కుటుంబాలలో ప్రభు ఎల్లప్పుడూ కూడా ఉండి వారిని దీవించినట్లు ప్రార్థించుదాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను తాకి స్వస్థపరచమని, ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభు యొక్క కృప సమృద్ధిగా లభించి స్వస్థత లభించాలని ప్రార్థన చేద్దాం. ఇంకా ఒంటరితనముతో వేదన అనుభవిస్తున్నటువంటి బిడ్డలకు స్వాంతనను దయచేయమని ప్రార్థించుదాం. సంతానముకై ఇక్కడ చేరి ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డల మనవులను ఆలకించి వారి గర్భాలను ఫలింపచేయమని ప్రార్థించుదాం. అదేవిధముగా ఉద్యోగం నిమిత్తము ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభునకు సమర్పించి అనుకున్న విధముగా వారి మంచి ఉద్యోగంలో స్థిరపడేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుదాం. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి బిడ్డలను ప్రభునకు సమర్పించి ప్రార్థించుదాం. అదేవిధంగా బిడ్డల భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతున్నటువంటి వారికి ప్రభు తోడుగా ఉండి వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థించుదాం. పాడి పంటల కొరకు ప్రార్థించుదాం. మరి ముఖ్యముగా మన ఈ గ్రామములో ఉన్నటువంటి బిడ్డలందరినీ, కుటుంబాలను, కథోలిక కుటుంబాలను దీవించమని ప్రార్థించుదాం. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కుటుంబాలలో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు నిత్యస్తుతి నీకే కలుగునుగాక. ఆమేన్. అందరము ఆకాశం వైపు చేతులెత్తి తండ్రి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించమని అడిగిన వారి ప్రతి ఒక్కరి కొరకై, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత కొరకై, ఇప్పుడు చదివినటువంటి ప్రతి అవసరాన్ని మహాదేవుడు తన అద్వితీయమైన కుమారుని నామములో మనందరికీ అనుగ్రహించమని అడుగుదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ఎలా ప్రార్థించండి అని యేసయ్య నేర్పించారు.
అడిగిన ప్రతివారు పొందుతారు, కానీ ఈ ప్రార్థన ద్వారా మీరు దేవుని అడగండని శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనను మనందరము భక్తితో, విశ్వాసముతో ప్రభు మన మధ్య ఉండి ప్రసాదిస్తున్నాడనే గట్టి నమ్మకముతో తండ్రి దేవుని పాదాలు పట్టి మన విచారణ కొరకై, విచారణ గురువుల కొరకై, మన బిషప్ గారి కొరకై, ప్రతి కుటుంబం నిమిత్తమై అందరం కలిసి ఏకకంఠముతో పరలోకమందున్న మా తండ్రి, గట్టిగా చెప్పండి, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురికాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకొందుము. సమాధానము కలుగునగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మీ కనికలను బట్టి మా ఆత్మలకు, శరీరములకు ఔషధం ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. జీవమోసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవమోసేగు ఆహారమా. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధపడుతూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ చేరి మరి ఈ చివరి మంగళవారాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది.
కాబట్టి ఆ దేవాతి దేవునికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియచేద్దాం, దేవునికి వందనాలను తెలియచేద్దాం. మరి అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. సుమారు నా దగ్గర 50కి పైగా సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా మరి ఇక్కడికి వచ్చి చెబుతాము అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇన్ని చదవాలంటే, ఇన్ని చెప్పాలంటే సుమారు గంట పడుతుంది. కొద్దిసేపు మౌనంగా ఉంటే ఈ యొక్క సాక్ష్యాలు మీకు చెప్పడం జరుగుతుంది. మధు అనేటువంటి సహోదరుడు బెయిన్ స్ట్రోక్తో మరి ఆసుపత్రిలో ఉండటం జరిగింది. మరి ఇప్పుడు దేవుడు మన ముందు అతనిని ఉంచి ఉన్నారు. మరి అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మేలు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి కృతజ్ఞతలను తెలియచేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఒక సహోదరి గౌతమి సోరియాసిస్తో బాధపడుతుంది. మరి 9 మంగళవారాలు ప్రార్థనకు వచ్చి తగ్గితే సాక్ష్యం చెప్తాననుకున్నాను. పురిత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మరి సోరియాసిస్ లేదని చెప్పారు. అంతోని వారికి మరి తల్లికి కృతజ్ఞతలు అంటూ సాక్ష్యం చెబుతుంది. కృతజ్ఞతలు చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను చెల్లించుదాం. ప్రార్థనకు గొప్ప శక్తి ఉంది. అంతోని వారి యొక్క ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మన ప్రార్థనకు కూడా అంతే శక్తి ఉంది. మనము ఊహించనటువంటి మేలులను దేవుడు తప్పనిసరిగా మనకు చేస్తారు. రానున్నటువంటి రోజులలో కూడా ఈ 9 మంగళవారోత్సవాల యొక్క ఫలాలు అద్భుతాల రూపంలో, మంచి రూపములో మీ కుటుంబాలకు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా నేను చెబుతూ ఉన్నాను పీఠం మీద నుండి, మీ కుటుంబాలలో అనేకమైనటువంటి మేలులను మీరు చూడబోతూ ఉన్నారు. కాబట్టి ఈ విశ్వాసముతో అందరము కూడా మరి చివరి ప్రార్థనలో పాల్గొన్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. అది మా యందు నీ ఎడగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులేదు, తండ్రి దేవుని దరి చేర్చువారా. మనవులను మది తలంపులేను, తండ్రి దేవుని దరి చేర్చువారా. అద్భుతానంతో నివారా, అద్భుతానంతో నివారా. ఎనలేని వరములను కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్య, లెక్కించలేని మేలులు చేసావయ్య. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ